వెల్కమ్ టు మెగానా టీవీ తెలంగాణ పక్కా లోకల్. ఆలయాల చరిత్రలను భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు అనేక మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడానికే ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతుందని అన్నారు. 1026 ఒక సంవత్సరంలో మొహమ్మద్ గజ్నీ అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి ఒక దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2026 అంటే 2026 సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు 1000 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 1000 సంవత్సరాల క్రితము ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజ్నీ దాన్ని కూల్చివేశాడో, దాన్ని ధ్వంసం చేశాడో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి 1000 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది. మనపై ఆక్రమించినటువంటి రాజులందరూ కూడా చంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. ఇటు ముఘల్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు, ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు. అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం కూరైనాం. కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది. సంక్రాంతి సంబరాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తనదైన మార్కు చాటుకున్నారు. పూడూరు కృష్ణాపూర్ డివిజన్ కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేత ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మల్లారెడ్డి పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. అంతేగాక మల్లారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ముగ్గు వేశారు. గొబ్బెమ్మలు పెట్టి పండుగ ఆచారాలను పాటించడంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఎమ్మెల్యే సరదాగా ముగ్గు వేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్ సార్ జరగండి. సార్ సార్ జరగండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాశ్యారం గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారంలో 20 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల పనులను ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమమే తన ధ్యేయమని, నూతన కాలనీల్లోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసీ పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లకడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసీ పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లకడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసీ పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది.
క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లకడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో మంగాపురం కాలనీలో ఘనంగా జరిగాయి. మంగాపురం కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ పార్కుల్లో ఈ సంబరాలు నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు కలిపి కేక్ కట్ చేసి మైనంపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ తరఫున మన పార్కులో మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా 60వ జన్మదిన సందర్భంగా అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అతనికి ఆయురారోగ్యాలు భగవంతుడు చేకూర్చాలని, ఉన్నత పదవికి ఎదగాలని కోరుకుంటూ, ఇక్కడ మాకు చిన్నప్పుడు మిత్రుడు, వాస్తవంగా మంచి స్వభావం గల వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు చిన్నప్పటి నుండి కూడా. కాబట్టి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించి ఇంకో ఉన్నత పదవులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. మంగాపురం కాలనీ ఈరోజు మన డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారి 60వ పుట్టినరోజు సందర్భంగా మా కాలనీవాసులు, మంగాపురం కాలనీవాసులు అందరం ఇక్కడ మా కొత్త పార్కులో ఇక్కడ అందరము గ్యాదర్ అయ్యి ఆయన ఒక 60 సంవత్సర జన్మదిన మేము సెలబ్రేట్ చేయడానికి ఎంతో సంతోషంగా ఇక్కడ వచ్చాము. ఆయన లీడర్ అనేది ప్రజల వ్యక్తి. మా కాలనీకి కూడా, మన అల్వాల్ కూడా ఎన్నో సేవలు చేశారు. టైర్లెస్లీ అసలు ఏ రెస్ట్ లేకుండా కూడా ఎప్పుడు ఆయన గురించి మేము మీటింగ్కి కలవాలనుకున్నా కూడా ఆయన ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాడు. మా కోరికలు కూడా ఎన్నో తీర్చారు. ఇలాగే ఆయన ఎప్పుడు హెల్తీగా మంచి లాంగ్ టర్మ్ లైఫ్ మంచిగా ఉండి మా మధ్యలో సేవలు చేసుకుంటూ మేము ఆశిస్తున్నాము. ఆయనని ఇంకా పెద్ద పదవిలో చూడాలని మా మంగాపురం కాలనీవాసులందరి ఆశలు. సంక్రాంతి పండుగ వేళ రంగారెడ్డి జిల్లాలో ప్రయాణికుల సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. బస్టాండ్లు, కూడళ్ల వద్ద రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికుల రద్దీతో వాహనాలు బారులుగా నిలిచాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ ప్లాజా అధికారులు మొత్తం 8 టోల్ బూతులను ఓపెన్ చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి సుమారు 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శిల్పవల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోర్టు సిబ్బందితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. నేను ఓవర్టేక్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ చేయకూడదని, లేదా ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను. నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలని నిర్ధారిస్తాను. మరియు రోడ్డుపై స్వేచ్ఛగా ఎడమవైపు ఉన్న మార్గాన్ని నేను నిరోధించను. నేను అన్ని రోడ్డు సిగ్నల్స్ మరియు సైన్ బోర్డులను అనుసరిస్తాను. నేను ఎల్లప్పుడూ సూచికలు, అద్దాలు మరియు లైట్లను ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ అంబులెన్స్ కి దారి ఇస్తాను. సేవించి మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామం ఆదర్శం దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ సర్పంచ్ వెంకు, ఉమా సంజీవ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 1 నుండి ఎవరైనా మద్యం అమ్మితే ₹1,00,000 జరిమానా విధిస్తానని, సమాచారం అందించిన వారికి ₹10,000 నజరానా ఇస్తానని ప్రకటించారు. కేవలం మద్యం నిషేధమే కాకుండా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఆర్ వెంకటాపూర్ను ఒక క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా తీర్చిదిద్దుతామని సర్పంచ్ స్పష్టం చేశారు. నమస్తే అందరికీ. ఈరోజు మన ఆర్ వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. మన గ్రామస్తుల కోరిక మేరకే అందరూ మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయించుకున్నాము. మద్యపానం ఎవ్వరు అమ్మినా వాళ్ళకి ₹1,00,000 జరిమానా, పట్టించిన వాళ్ళకి 10,000 పారితోషికం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గ్రామస్తులు అందరం కలిసి వాళ్ళందరి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకొకటి, మన ఊర్లో ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ అంటే గుడి, బడి అందరు కలిసి ఉండే ప్లేస్లలో ఏమి డ్రింక్ చేసినా, ఏం కేకులు కట్ చేసి హంగామా చేసినా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చేసినా ఎవరు యాక్షన్ తీసుకోరు. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేసినా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది దీనికి. నమస్తే అందరికీ. రంగారెడ్డి జిల్లా శంషాబాదు ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యువకుని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతి చెందిన యువకుడు తమిళనాడు పుడుక్కొట్టే ప్రాంతానికి చెందిన చినరాసు నారాయణ స్వామిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక వ్యక్తి మధురా నగర్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చి వెరిఫై చేయగా అతని గొంతు దగ్గర గాయమై ఉంది. ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు నడితే అతను నైట్ తాగి పడిపోయిండు అని చెప్తున్నారు. దీని ప్రకారం ఈయన గొంతు మీద ఇంజరీ ప్రకారము ఈ చుట్టుపక్కల ఏదో పందులు బాగా దొరికాయని చెప్తున్నారు. ఆ పందుల వల్ల అయిందా గాయము, లేదంటే వేరే విధంగా అయిందా, పోస్ట్ మార్టం తర్వాత ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. 8 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ మంత్రి మన్నే లక్ష్మీ నరసయ్య 32వ వర్ధంతి అల్వాల్ ఈశ్వరి అపార్ట్మెంట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసయ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారని అన్నారు. ప్రజలలో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని, ప్రజల మనిషి అని కొనియాడారు. डॉक्टर लक्ष्मण से हमर है, डॉक्टर लक्ष्मण से हमर है, डॉक्टर लक्ष्मण से हमर है, डॉक्टर लक्ष्मण से సందర్భంగా ఇక్కడ స్థానికులైన లక్ష్మీ నరసయ్య గారికి మేము
ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అదేవిధంగా ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 1963లో ఆ రోజు ఆయన ఒక 3 మినిస్టర్లు చేయడం జరిగింది. స్థానికంగా కూడా చాలా పలుకుబడి ఉన్న ఒక నాయకుడు ఆయన. ఆ రోజు ఆయన గౌరవిస్తూ అదేవిధంగా స్థానికులైన ఇక్కడ అందరు పెద్ద ఎత్తున ఆయనకు ఇలా నివాళులు అర్పించడానికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళు చేసిన సేవ కూడా చాలా గొప్పది. ఆ రోజు ఎంతో మందికి పెళ్లిళ్ళకు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు అందరినీ ఎంతో దగ్గరుండి పెళ్లిళ్ళు చేయడం కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పూర్తి కుటుంబం అండగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఏమంటే ఆ ఇంట్లో ఈరోజు ఎవరు కూడా లేకుండా పోవడం వల్ల కొద్దిగా వాళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది. అందుకే ఇక్కడ స్థానికులుగా మేము ఏమంటున్నామంటే కొద్దిగా మనకు ఆ రోజు సేవ చేసిన గుర్తించుకోవాలని ఈరోజు ఆయనకు మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రజలకు కూడా కొద్దిగా తెలియజేయాలి. మాజీ శాసనసభ్యులు మినిస్టర్ కాబట్టి ఆయన ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తించి ఏదైనా ఆయన కూడా తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణకు సంబంధించిన మంచి కాబట్టి తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలంగాణలో మినిస్టర్లు చేసినా ఏం చేసినా గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి ఈరోజు అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళ పేరు మీద కూడా ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది డాక్టర్ అని. అదే మరి దాని మీద కూడా ఒక సర్వే చేయించి ఆయనకు కూడా రేపు తెలంగాణ ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు ప్లస్ ఆయన మినిస్టర్ కూడా చేశారు కాబట్టి తెలంగాణ నుంచి ఆయనకు కూడా కొంత గౌరవం చేకూరాలని మేము ఈ సందర్భంగా ఇక్కడ స్థానికులైన నరసింహరావు గారికి మేము ప్రగాఢ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో గల 8 గ్రామ పంచాయతీలను కలిపి కృష్ణారెడ్డిపేటను జీహెచ్ఎంసీ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు నిరసనకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని అఖిలపక్ష నాయకులు తేల్చి చెప్పారు. ఈరోజు కిష్టారెడ్డిపేట గ్రామం లోపల అమీన్పూర్ మండలం లోపల కిష్టారెడ్డిపేట 8 గ్రామ పంచాయతీలు కలిపి ఒక జిహెచ్ఎంసి డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. మరి యొక్క 8 గ్రామ పంచాయతీల సర్పంచులను ఎంపీటీసీలను అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకొని మనకి ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, జిల్లా మంత్రివర్యులను కూడా మేము కలవడం జరిగింది. మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. 60,000కి ఏ విధంగా డివిజన్ చేసిరు మీరు అని. మరి కిష్టారెడ్డిపేట డివిజన్ కొరకు ఆల్ పార్టీ నాయకులందరూ కలిసి మరి ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు పూనుకోవడం జరిగింది. అదే క్రమంలో మేమందరం కలిసి ఇక్కడ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కిష్టారెడ్డిపేటను ఒక డివిజన్గా చేయాలన్నటువంటి ఉద్దేశము. ఇక్కడ కిష్టారెడ్డిపేటను డివిజన్గా మార్చినట్టుంటే ఈ అధికారం అనేది సంకూలంగా సాగుతుంది, అభివృద్ధి బాగా చేసుకోవచ్చు అని చెప్పి మేము ఈ కిష్టారెడ్డిపేట డివిజన్ చేయడానికి రిలే నిరాహార దీక్ష పూనుకున్నాం. ప్రభుత్వం మా రిలే నిరాహార దీక్షను వినియోగించుకొని మంత్రి గారిని కూడా వినతి పత్రం ఇచ్చినాం. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో ఈ యొక్క అమీన్పూర్ మండలంను జిహెచ్ఎంసీ డివిజన్గా కిష్టారెడ్డిపేట సెంటర్గా డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఈ 8 గ్రామ పంచాయతీలను మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది. అందులో నుంచి డివిజన్ల జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. కానీ డివిజన్లు ఏర్పాటు చేసే విధానం చూస్తే చాలా దారుణంగా 1,20,000 ఓట్లున్న మున్సిపాల్ను 2 డివిజన్లుగా విడదీశారు. 60,000కు ఒక చొప్పున అది చాలా తప్పు అని మేము అంటున్నాం. ఎందుకంటే పక్కనే ఉన్న పటాన్చెరు గ్రామంలో 50,000 దాకా ఓట్లుంటే 25,000 చొప్పున 2 డివిజన్గా, హైదరాబాద్లో చూసుకుంటే 15,000 నుంచి 20,000 చొప్పున ఒక డివిజన్ చేయవలసి వచ్చింది. కానీ అమీన్పూర్ మున్సిపల్ ఏం పాపం చేసుకుందో తెలియదు కానీ 4 డివిజన్లు అయ్యేది 2 డివిజన్లు చేసి మా ప్రజలకు చాలా ఇబ్బందికరం కలిగిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రాంత ప్రజలము, సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ పార్టీల నాయకులు అందరం కలిసి
ఈ యొక్క కిస్టారెడ్డిపేట డివిజన్ అయినంత వరకు ఈ రిలే నిరాదీక్ష చేస్తాం. ఒకవేళ చేయకపోతే గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా చేశారో ఆ విధంగా కూడా కిస్టారెడ్డిపేట డివిజన్ గురించి అందరం ఆల్ పార్టీస్ కలిసి ఖచ్చితంగా కొట్లాడతామని తెలియజేస్తాం. పీర్జాదిగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. చైర్మన్ మాగంటి నరసింహమూర్తి ప్రోత్సాహంతో వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో విద్యార్థులు అనేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి వారిలోని వ్యాపార నైపుణ్యాన్ని తెలియజేశారన్నారు. సంక్రాంతి పండుగకు ఉన్న విలువలను విద్యార్థులకు తెలియజేసే విధంగా గంగిరెద్దుల ఆటలు, సంక్రాంతి ముగ్గులు, చిన్నపిల్లలకు రేగిపండ్లు పోసి వారిని ఆశీర్వదించడం లాంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. We already started. Those are given names for Rangoli, parents as well as Lingam sir, you can start the kite festival competitions. నమస్తే. ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి యొక్క ఉత్సవాలు చాలా ముందస్తుగానే ప్రారంభించడం జరిగింది. ఈ సంక్రాంతి ఉత్సవాల్లో చాలామంది పిల్లలు ఫుడ్ స్టాల్ని ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపార నైపుణ్యాలను పెంచడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ వాతావరణంలో ఈ సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేక విలువలు, అదే కాకుండా మన సంప్రదాయాలను కానివ్వండి, మన విలువలను కానివ్వండి, ఈ వ్యవసాయదారుల యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు వ్యవసాయదారులకు అందరూ వాళ్ళ పంట రావడం, ఆ పంట యొక్క గొప్పతనం గురించి కానివ్వండి, అదేవిధంగా పిల్లలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి విన్ అయిన వాళ్ళందరికీ మనం ప్రత్యేక బహుమతులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులని కూడా ప్రోత్సహించడం కోసం తల్లిదండ్రులకు కూడా ముగ్గులు పోటీలని, నెక్స్ట్ వివిధ రకాల వంటలని వితౌట్ ఫైర్ ఎలా కుక్ చేయాలి, సో న్యూట్రిషన్ వాల్యూస్ని ఎలా పెంపొందించాలి, వీటి గురించి కానీ సో చాలా ప్రోగ్రామ్స్ని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం, సో ముఖ్యంగా చెప్పాలంటే మా చైర్మన్ అన్నటువంటి మాగంటి నరసింహమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు నుండి 400 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సులను అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తుపాకులతో బెదిరించిన ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించాలంటే మొబైల్ అసోసియేషన్కు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగారు. భయాందోళనకు లోనైన ఉద్యోగులు 30,000 ఆన్లైన్లో పంపారు.
మరో 10 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని వీడియో కాల్లో తుపాకులతో బెదిరించారు. బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎయిర్ గన్ రైఫిల్, ఎయిర్ గన్ పిస్టల్, ఒక తల్వారు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీన కోరుట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించిన ఉద్యోగస్తులు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏమనగా, ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కోరుట్ల పట్టణంలో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్కు సంబంధించిన మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఈ కోరుట్లలో ఉన్న మొబైల్ షాప్ అసోసియేషన్ వాళ్ళకు అమౌంట్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అసోసియేషన్కి సంబంధించిన మార్తా శివకుమార్, పోగా శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి 30,000 వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది. అలాగే అదే క్రమంలో వారికి మరలా ఫోన్ కాల్స్ చేస్తూ మొబైల్ వీడియో కాల్ చేస్తూ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా, ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం, అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు కోరుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి నిన్న అనగా సాయంత్రం ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ శివకుమార్, శ్రీనివాస్, సురేష్ ముగ్గురు వ్యక్తులు కోరుట్ల టౌన్లోనే పట్టణంలోనే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నారని సమాచారం రాగా ఈ టౌన్ ఎస్ఐ చిరంజీవి అతని సిబ్బందితో వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వాళ్ళని విచారించగా, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆయుధాలని సెర్చ్ చేయగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఒక 2 తుపాకులు మరియు ఒక తల్వారు దొరకడం జరిగింది. ఈ తుపాకులు పరిశీలిస్తే ఇవి ఒక ఎయిర్ రైఫిల్, ఒకటి ఎయిర్ పిస్టల్ ఉన్నది, అలాగే ఒక తల్వార్ ఉన్నది. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీన కోరుట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్